ఆధునిక ప్రజలకు నమస్కారం. అస్సలాము అలైకుం. గాడ్ బ్లెస్ యూ మిత్రుల. గత 38 సంవత్సరాల నుంచి నానుతున్నటువంటి ఒకే విషయము మాస్టర్ ప్లాన్. మరి 38 సంవత్సరాల కింద అనుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఇంతవరకు రాకపోవడము చాలా సిగ్గుచేటు, అవమానము. ఎందుకంటే మరి ఈరోజు చూసుకున్నట్లయితే గత 20 ఏళ్ళ నుంచి చూసుకుంటే ప్రతి ఇంట్లో ఒక 2-3 వెహికల్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది, బైక్స్ ఉన్న పరిస్థితి ఉంది. ఒక్కొక్కరు 2 బైక్స్ ఉన్న పరిస్థితి కూడా ఉంది. మరి ఎప్పుడో 38 ఏళ్ళ కింద అన్ని బైక్స్ లేవు. ఒక వీధికి కలిపితే 2-3 బైక్స్ ఉండేవి కాదు. మరి ఇన్ని బైక్స్ అని ఇప్పుడు ప్రతి వీధిలో వందల బైక్స్ ఉన్నాయి, వేల బైక్స్ రోడ్డు మీద వస్తున్నాయి. ఇంతవరకు మాస్టర్ ప్లాన్ రాకూడదు అనేది మా ఆధునిక ప్రజలు చేసిన దురదృష్టము, దరిద్రం తప్ప మరొకటి కాదు. ఇది పూర్తిగా గత పాలకులు, అధికారుల చేతకానితనం తప్ప మరొకటి కాదు. మరి గత 38 ఏళ్ళ నుంచి ఏం జరుగుతుందంటే మాస్టర్ ప్లాన్ భయం పెట్టి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వస్తున్నటువంటి సమాచారం ప్రకారము ఈ యొక్క షాప్స్కి మార్కింగ్ వేయడం, ఇది 2 అడుగులు పోతుంది కటింగ్, ఇది 6 అడుగులు పోతుంది కటింగ్, ఇది 8 అడుగులు పోతుంది, కొన్ని చోట్ల 12 అడుగులు కటింగ్ అని చెప్పి మార్కేసి డబ్బులు దండుకుంటారనేది ఒక విశ్వసనీయమైన సమాచారం మన దగ్గర అప్పటి నుంచి వస్తూనే ఉంది. చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ మాట. మరి ఇదే దరిద్రంగా మరి 38 ఏళ్ళ నుంచి మరి నాయకుల అవినీతి కావచ్చు, కొందరు ఎమ్మెల్యేల అవినీతి కావచ్చు, కొందరు అధికారుల అవినీతి వల్ల కావచ్చు, ఆదిలో ట్రాఫిక్ జామ్ అనేది నరకం ఇంతవరకు అట్లే ఉంది. ఏదేమైనప్పటికీ మరి ఇప్పటికైనా ఆదిన ఎమ్మెల్యే పార్థసారథి గారు అసెంబ్లీలో మాట్లాడినారు మాస్టర్ ప్లాన్ గురించి. మరి ఇది కార్యరూపం దాల్సిందా, లేకుంటే మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా మార్కింగ్ వేసి ఎవరైనా డబ్బులు తింటారనేది మనకి ఇంకా అనుమానంగానే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మాస్టర్ ప్లాన్ అంటే జీవో వచ్చి మార్కింగ్ వేసి సంపూర్ణంగా రోడ్ ఎంకరేజ్మెంట్ తొలగించి మరింత స్థలాలు అవసరమైతే గవర్నమెంట్ కొనుక్కొని రోడ్డు వెడల్పు చేసి తగిన పార్కింగ్ వసూలు కల్పిస్తే తప్ప అప్పటివరకు ఈ మాస్టర్ ప్లాన్ వస్తుందని నమ్మకం ఎవరికి లేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, 38 ఇయర్స్, 1989 నుంచి వింటున్నాం. ఇది మాస్టర్ ప్లాన్ వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎక్కడ పోతుంది ఎవరికి తెలియదు. మరి కాబట్టి ఖచ్చితంగా ఈసారైనా ఎమ్మెల్యే పార్థసారథి గారి హయాంలో సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాము. మరొక విషయం ఏమంటే మరి రోషన్ లాడ్జ్ నుంచి గోకరెండ వరకు, అదేవిధంగా శ్రీనివాస్ భవన్ నుంచి అదే గోకరెండ వరకు 40 ఫీట్ రోడ్ ఉండేది. ప్రపోజల్ 2019లో అప్పటి ఆర్డి టౌన్ ప్లానింగ్ గారు మేడం గారు మన మున్సిపల్ కౌన్సిలర్లో మీటింగ్ పెడితే అప్పుడు చాలామంది అధికారులు, నాయకులు, ఒక 3 సిఐలు అందరూ వచ్చారు. నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. ఈ యొక్క 2 రోడ్లకి 40 ఫీట్ సరిపోదు, 60 ఫీట్ అని నేను పెట్టిన ప్రపోజల్ని పాస్ చేసి దాన్ని కూడా 60 ఫీట్గా చేసినారు. అది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా మరి రోడ్లు వెడల్పు కావచ్చు, పార్కింగ్ కావచ్చు, గతంలో కొందరు పాలకులు, ఎమ్మెల్యేలు, కొందరు నాయకులు చేసిన అవినీతి కాకుండా, మార్కింగ్ వేసి డబ్బులు దండుకోవడము, కోట్లు కుమ్మరించుకోవడం కాకుండా ఈసారైనా నిజాయితీగా మాస్టర్ ప్లాన్ సక్సెస్ కావాలని, ఈ యొక్క ట్రాఫిక్ నరకం నుంచి ఆదిన ప్రజల్ని విముక్తి చేయాలని ఆదిన ఎమ్మెల్యే గారిని కావచ్చు,